శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. కన్యా రాశి వారికి డిసెంబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషం తెలుసుకు ప్రయత్నించేద్దాం. కన్యా రాశిలో కేతు యొక్క ప్రభావము, తృతీయ స్థానంలో బుధుడు, రవి యొక్క ప్రభావం కనిపిస్తోంది, చతుర్థంలో శుక్రుడు, షష్ఠ స్థానంలో శని యోగంలో ఉంటే సప్తమంలో రాహు మానసిక ఒత్తిడి ఇస్తున్నాడు. భాగ్యంలో గురుడు యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి ఏ దోషం ఉన్నా దాన్ని అధిగమించి యోగంలో కుజుపడతాడు గురుడు. లాభంలో కుజుడు ఉన్నాడు, చాలా అద్భుతంగా ఉన్నాడు. సో ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు కొత్త ఉద్యోగ ప్రయత్నం చేయండి. డెఫినెట్గా లక్ ఫేవరింగ్ అనేది జరుగుతుంది. మీరు 10% కొంటే ఒక 5% పెరుగుతుంది, 15% లాభాల్లో వెళ్ళే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా ఉద్యోగ విషయాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందు జరుగుతారని చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే మనం ముందుకు వెళ్తున్నప్పుడు అంటే వ్యాపార విషయాల్లోకి వచ్చినప్పుడు వ్యాపారంలో కూడా అధిగమించి ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. కొత్త వ్యాపారం ఆరంభించండి, శ్రీకారం చుట్టండి, డెఫినెట్గా సక్సెస్ అని కనబడుతుంది. ఏదైనా ఇనిషియేట్ చేయండి ఈ సమయంలోని. ఏ వ్యాపారం ఇనిషియేట్ చేసినా కూడా అది డెఫినెట్గా లాంగ్ టర్మ్లో మీకు ఒక సక్సెస్ ఇవ్వడానికి సంపూర్ణ అవకాశం ఇస్తుంది చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం అనుకూలంగా ఉన్నాయి. విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న విద్యార్థులకి అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. విదేశాలలో ఉన్న విద్యార్థులకు ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో కూడా సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం బాగానే కనిపిస్తుంది. ప్రయత్నం లోపం లేకుండా చేసుకుంటూ వెళ్ళండి. అలాగే విదేశాలు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా మంచి అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. గురు అనుగ్రహం ఉంది కాబట్టి సక్సెస్ కనబడుతుంది. వివాహ వ్యవస్థ కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతారు. అలాగే భూమి పూజ, శంకుస్థాపన, ఆల్మోస్ట్ ఏ శుభకార్యం మొదలుపెట్టినా సక్సెస్ అని కనబడుతుంది. లాంగ్ టర్మ్ లాస్టింగ్ ఉన్న కోర్టు వ్యవహారాల్లో కూడా సెటిల్మెంట్ అయ్యే అవకాశం ఈ 15 రోజుల్లో కనబడుతుంది. ఏదైనా ఉంటే అవి సెటిల్మెంట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే ట్రేడింగ్ చేసేటప్పుడు లక్కీ నెంబర్ 5 పాజిటివ్గా పనిచేస్తుంది. అగ్రికల్చర్, ఆర్గానిక్, ఫార్మింగ్ వాటి మీద ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుని ముందుకు ప్రయత్నించండి. సక్సెస్ అనేది బాగా కనబడుతుంది. ఫుడ్ ఇండస్ట్రీ కూడా మీకు సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తుంది. దాని మీద కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అలాగే ఇక్కడ మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు ఆరోగ్య విషయం తీసుకుంటే ఆరోగ్యంలో శనీశ్వరుడు బాగా పనిచేస్తున్నాడు. మీకు ఎటువంటి అనారోగ్యం ఇవ్వడానికి ప్రయత్నించాడు. ఒక న్యూరో సిస్టమ్, పాదాల పై భాగం, మోకాల కింద భాగం, నరాలకు సంబంధించి కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అది తప్ప మనకేమీ ప్రత్యేకంగా కనిపించట్లేదు. ఇక మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు గురు మంత్ర సాధన చేయడం. గురువు అంటే దక్షిణామూర్తి మహామంత్రం కానీ మేధా దక్షిణామూర్తి మంత్రం కానీ, మీరు గణపతి అంటే గణపతి, ఎవరిని మీరు గురువుగా భావిస్తే గురు మంత్ర సాధన చేసుకున్న ముందు ఎలా ప్రయత్నించండి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.